RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ మనకు చదువు, బలం, గూడు, నీడ, స్వేచ్ఛగా బతికే జీవితం ఇచ్చాడని మనలో విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఆయన మనకిచ్చి తన కుటుంబానికి మాత్రం ఏమిచ్చాడని ప్రశ్నించుకుంటే ఆయన భార్య మహా ఇల్లాలి పోరాటం కనిపిస్తుంది. కానీ వీటన్నింటి వెనక ఉన్న త్యాగశీలని ఆయన సతీమణి భర్త భవిష్యత్ కోసం, జాతి భవితవ్యం కోసం వేగంగా పరుగులెడుతుంటే ఆ మార్గంలో కుటుంబ సభ్యులు అనే ముళ్ళు ఆయనకు గుచ్చుకోకుండా ఉండడానికి ఆ ముళ్ళుపై ఆమె చేతులు పెట్టి రక్తపు గాయాలతో ఆయనను మరింత ముందుకు సాగనంపిన స్త్రీమూర్తి, భర్త మార్గమే తన మార్గంగా భావించిన మహా ఇల్లాలు రమాబాయి అంబేద్కర్ గారి 127వ జయంతి సందర్భంగా 7వ తేదీ శుక్రవారం హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవనంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు గోపి రజిక, రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు సమ్మెట లక్ష్మణ్. జయంతి కార్యక్రమం అంబేద్కర్ భార్య అయినటువంటి సతీమణి మరి రమాబాయి అంబేద్కర్ గారు అంబేద్కర్ చదువుకునే రోజుల్లో ఆయనకి ఎంతో చేదోడు వాదుడు ఉండి మరి కుటుంబాన్ని తన భుజాన ఎత్తుకొని అంబేద్కర్ గారిని సమాజానికి గొప్ప ఇల్లాలు సాత్వి రమాబాయి. ఆమెకు ఈరోజు 127వ జయంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ శతాబ్ది భవన్ హైదరాబాద్ నల్లకుంటలో నిర్వహించడం మేము ఆమెకు ధన్యవాదాలు అర్పించాము. ఈ కార్యక్రమంలో ఓరుగంటి వెంకటయ్య, రాష్ట్ర కోశాధికారి, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ లక్ష్మణ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజు గారు మేము హాజరు కావడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 127వ జయంతి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా రానున్న స్థానిక ఎలక్షన్స్లో బీసీ యొక్క వాటాని ఏదైతే రిజర్వేషన్ ఉందో 42% పెంచి మరి రజకులకు, ముఖ్యంగా రజకులకు గ్రామ స్థాయిలో మా జనాభా దామాష ప్రకారం సీట్లు కేటాయించి రాజకీయంగా ఎదిగే విధంగా మరి ఈ పార్టీకు మాకు అండగా ఉండాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఏదైతే ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ ఉందో ఆ ఏబిసిడి వర్గీకరణలో రజకులకు కూడా స్థానాన్ని కల్పించాలని, న్యాయమైనటువంటి ఏబిసిడి వర్గీకరణలో మాకు ఇక్కడ ఏ స్థానం, ఏనా, బీనా, సీనా, డీనా అనే న్యాయబద్ధమైనటువంటి మరి స్థానాన్ని మాకు కల్పించి మాకు మరి 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారు కాబట్టి మిగతా 11 రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రజకులు చాలా అణగారినటువంటి హీన స్థితిలో ఉన్నారు కాబట్టి మరి రజకులు కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలి, మరి ఏబిసిడి వర్గంలో మాకు న్యాయమైనటువంటి స్థానాన్ని కల్పించాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. గతంలో తను 2016 ఎలక్షన్స్ అసెంబ్లీలో మరి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారి హయాంలోనే వారు చెప్పడం జరిగింది. రజకుల సంక్షేమ పథకాలతో పాటు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వారికి న్యాయమైన వారిని మరి ఎస్సీలో చేర్చాలి రజకులని చెప్పి చెప్పిన వారు మరి ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు రజకులు ఎందుకు గుర్తు రావట్లేదు కాబట్టి వారు రజకుల యొక్క పక్షాన ఉండి మరి ఏబిసిడి వర్గీకరణలో ఎస్సీ చేర్చాలని చెప్పి ఆ జాబితాను చేర్చాలని చెప్పి మరొకసారి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రమాబాయి అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమం 127వ జయంతి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. ఆమె చేసినటువంటి సేవలు అంబేద్కర్ కుటుంబానికి దూరం అయినప్పటికీ కూడా, దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని తన భుజాన్ని వేసుకుని వారు మరి పిడికలు అమ్ముకుంటూ బతికినటువంటి ఆ సాధ్వి ఈరోజు ఆమె జయంతి కార్యక్రమం రావడం, ఆమెకు మరి పూలదండ వేసి నివాళులు అర్పించడము, మా ఊరుగంటి వెంకటన్న దానికి సహకరించడము, మరి అంబేద్కర్ ఆ డాక్టర్ గారు మరి ఈరోజు మా మద్దతు లేకపోవడం, ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం ఒక బాధాకరమైనటువంటి విషయం కాబట్టి మరి ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మీ గోపిరాజుగా రాష్ట్ర